ఎవరి కోరికలు నెరవేర్చబడతాయి? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. మనలో భయముతో కూడిన భక్తి లేకపోవడాన్ని చూసి భక్తిహీనుడు మనలో ప్రవేశిస్తూ తనతో పాటు బుద్ధిహీనుని బలహీనుని వెంటబెట్టుకుని వచ్చినప్పుడు మనము ప్రవర్తించే ప్రవర్తన చూసేవారికి ఇంపుగా ఉండదు. వీరిలో ఇలాంటి ఆత్మలున్నాయని, అందుకే అలా ప్రవర్తిస్తున్నారని గ్రహించకుండా వెంటనే వారిని ద్వేషిస్తాం కదా. అయితే మనం ఆరాధిస్తున్న మన దేవుడు మనలను ద్వేషించడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయనను మనము కోరికలను కోరాలని, వాటిని తానే తీర్చాలని ఎంతో ఆశపడతాడు. కానీ మనలో ఉన్న భక్తిహీనత, బలహీనత, బుద్ధిహీనతను బట్టి కోరేవి మంచివి కానందువలన మనలను పాడు చేసేవి వాటిని ఆయన అనుగ్రహించడు. అందుకే మనకు నూతన హృదయాన్నిచ్చి నూతన స్వభావం కలుగజేసి ఆ హృదయంలో భయభక్తులను నూతనముగా పుట్టించినప్పుడు మనము కోరే కోరికలు మంచిగా ఉంటాయి కనుక అప్పుడు అవి నెరవేర్చబడతాయి. కావున భయభక్తులు కలిగిన బిడ్డల కోరిక నెరవేర్చబడుతుంది. ప్రార్థన: మాల భయభక్తులను పుట్టించమని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.